శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అలాగే వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. కన్యా రాశి వారి గురించి ఇంతవరకు ఎవ్వరూ కూడా చెప్పని 9 పచ్చి నిజాలను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. కన్యా రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు ఈ వీడియో వినండి. తద్వారా మీ జీవితానికి సంబంధించి దగ్గరగా ఉండేటటువంటి నిజాలు. ఈ నిజాలు తెలుసుకోవటం వల్ల మీకు ఉపయోగం ఏంటి అని అనుకోవచ్చు. ఈ నిజాలు తెలుసుకోవటం వలన మీ భవిష్యత్తును మీరు అందంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీరు చేసే పొరపాట్లేంటి అంటే ఎంతసేపటికి మనిషిలో ఉన్నటువంటి మంచి పాయింట్సే చెబుతూ ఉంటారు, కానీ మనిషిలో ఉన్నటువంటి పొరపాట్లు చెప్పినప్పుడే ఎదుటివారు సరిచేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. తెలిసి తెలియక ఏముందిలే అని చేసుకునేటటువంటి పొరపాట్ల వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి కన్యా రాశి వారికి ఈ వీడియో అనేది బాగా హెల్ప్ అవుతుంది. నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కనబడుతుందనే చెప్పుకోవచ్చు. కాబట్టి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఒంటరిగా కూర్చొని మరీ ఈ వీడియోను వినండి. కన్యా రాశి వారిది రాశి చక్రంలో 6వ రాశి. వీరి రాశికి అధిపతి బుధుడు. ఈ కన్యా రాశి వారు చాలా చక్కగా ఉంటారండి. అంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా చక్కగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంటారని చెప్పుకోవచ్చు. స్త్రీలు కూడా మంచి అందమైనటువంటి ముఖంతోటి, బంగారు ఛాయతోటి, అలాగే పెద్ద కళ్లతోటి, అంటే వీరి జుట్టు అనేది పొడవుగా, ఒత్తుగా ఉంటుంది. ఈ కన్యారాశి స్త్రీలనేవారు ఎక్కువగా తెలుపు రంగులో ఉంటారని చెప్పుకోవచ్చు. ఎవరన్నా కొంతమంది అటూ ఇటుగా అంటే చామని ఛాయగా నలుపు రంగులో అలా ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది అయితే తెల్లగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే కన్యారాశిలో ఉన్నటువంటి పురుషులు కూడా చాలా చక్కగా ఉంటారండి. వీరు కూడా చూస్తానికి హ్యాండ్సమ్గా అంటే కొంచెం సన్నగా ఉంటారు, కొంతమంది కొంచెం మీడియంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే ఎదుటి వారిని అట్రాక్ట్ చేసేలాగా ఉంటారని చెప్పుకోవచ్చు. వీరి రూపంతో ఏంటంటే ఎవరైనా సరే వీరిని చూసినప్పుడు చక్కగా ఉన్నారు అని అనుకోవాల్సిందే. అంత చక్కటి రూపం అనేది వీరి సొంతమని చెప్పుకోవచ్చు. ఇది వీరిలో ఉన్నటువంటి మొట్టమొదటి పాయింట్గా చెప్పుకోవచ్చు. అంటే ముందుగా వీరిని చూడంగానే మనకు కనిపించే లక్షణం ఏంటంటే అందం అన్నమాట. కాబట్టి ఇది వీరిలో ఒక మంచి హైలైట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అయితే అందంగా ఉన్నవారికి ఏంటంటే కొంచెం పొగరు, గర్వము ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కానీ ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి వారికి పొగరు, గర్వము, అహంకారం అనేవి ఏమాత్రం కూడా ఉండవు. నలుగురితో చక్కగా కలిసిపోతూ ఉంటారు, స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక చిన్న పిల్లల మనస్తత్వం, బోళ మనస్తత్వం కలిగి ఉంటారు. ఎదుటివారు మంచిగా ఉంటే ఎంత ప్రేమనైనా పంచడానికి సిద్ధంగా ఉంటారు. అలా కలిసిపోయేటటువంటి మనస్తత్వం కలిగి చక్కగా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా సరే మనసులో చెప్పుకోలేని బాధ ఉన్నప్పుడు వీరిని చూసినప్పుడు చెప్పుకోవాలి అనేటటువంటి ఒక ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది. ఎందుకంటే వీరి మనస్తత్వం కూడా అంతే మంచిగా ఉంటుంది. అలాంటి వీరి రూపం ఎంత చక్కగా ఉంటుందో వీరి గుణం కూడా అంతే చక్కగా ఉంటుంది. నలుగుల్లో చక్కగా కలివిడిగా కలిసిపోయే మనుషులు వీరు. ఇక రెండో పాయింట్ ఏంటంటే ఈ కన్యారాశి వారి మనస్తత్వం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వీరు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఎదుటివారికి సహాయం చేసేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారండి. దీనివల్ల ఇబ్బంది అయితే ఏమీ లేదు. అయితే కొన్ని సందర్భాలలో ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. తనకు మించినటువంటి దానం అనేది ఏ సందర్భాలలో కూడా పనికిరాదు. అంటే ఎవరికైనా మనం సహాయం చెయ్యాలి అని అనుకున్నప్పుడు మన శక్తికి తగ్గట్లుగా మనం సహాయం చేయటం వల్ల మనకది కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే వీరిలో ఉన్నటువంటి పొరపాటు ఏంటంటే కాస్త నమ్మకంగా, స్నేహపూర్వకంగా ఎవరైనా ఉంటే, అది దానం రూపంలో కాకపోయినా ఎవరైనా వీరికి స్నేహితులుగా ఉండి డబ్బు అప్పుగా అడిగారనుకోండి, వీరి దగ్గర డబ్బు లేకపోయినా ఎక్కడో ఒక చోట తీసుకొచ్చైనా సరే మధ్యవర్తిగా ఉండి ఆ డబ్బు వారికి వీరి ద్వారాగా అందేటట్లుగా చేయటము. అలాగ వీరేంటంటే ఎదుటివారు సహాయం కోరితే దానిని కాదనలేరు. ఎవరైనా వీరిని నోరు తెరిచి సహాయం అడిగితే చాలు, వీరు తల తాకట్టు పెట్టైనా సరే తీసుకొచ్చి ఎదుటివారికి ఆ సహాయం అనేది చేస్తారు. అది వీరి జీవితానికి కొన్ని రకాలైనటువంటి చిక్కుల్లో పడేసే అవకాశము, సమస్యలు తెచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మొహమాటం అనేది చాలా ప్రమాదకరం. అన్ని విషయాల్లో మొహమాటం అనేది పనికిరాదు. ముఖ్యంగా డబ్బు విషయంలో అస్సలు పనికిరాదు. ఏదైనా సరే మీకు చెయ్యగలిగినటువంటి సహాయం చేయండి. స్నేహితులవ్వచ్చు, బంధువులవ్వచ్చు, ఇలా చెయ్యగలిగినంత వరకు సహాయం చేయొచ్చు. కానీ వాళ్ళేదన్నా అనుకుంటారేమో, లేకపోతే మీరెక్కడన్నా చులకనైపోతారేమో అని చెప్పేసి ఇలాంటి ఆలోచనలు ఆలోచించి మీరు మొహమాటంతో అడ్డ ఉండటాలు ఇలాంటివి చేస్తే మాత్రం అవి మీ నెత్తి మీద పడి మీరు గట్టిగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఇక మూడో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ కన్యారాశి వారి మనస్తత్వం ఏంటంటే ప్రేమండి.
ప్రేమ విషయంలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ కన్యారాశి వారు కుటుంబ సభ్యుల మీద అవ్వచ్చు, లేదా మనం అనుకున్నటువంటి మనుషుల మీద అవ్వచ్చు, లేదా ప్రేమించే వ్యక్తుల మీద అవ్వచ్చు. ఇలా ఏదైనా సరే ఒక వ్యక్తి మీద మనము అని అనుకుంటే వాళ్ళు మితిమీరినటువంటి ప్రేమను చూపిస్తూ ఉంటారు. ఆ మితిమీరినటువంటి ప్రేమను చూపించటం వల్ల చాలా రకాలుగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఎందుకంటే ఏదైనా సరే అతిగా చేసినప్పుడు ఏంటంటే అది అనర్థాలకు దారితీస్తుంది. ప్రేమ అవ్వచ్చు, లేదా కోపం అవ్వచ్చు, ఏదైనా సరే అతి చనువు అవ్వచ్చు. ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే దేనికైనా సరే ఒక లిమిట్ అనేది ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా మన గౌరవ మర్యాదలకు హద్దు అనేది చాలా మంచిది. హద్దులు దాటినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అవమానాలు పడాల్సినటువంటి పరిస్థితులు, బాధలు పడాల్సినటువంటి పరిస్థితులు, ఎదుటివారి చేత గబుక్కున ఒక మాట అనిపించుకునేటటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఎదుటివారు ఎప్పుడైనా ఏదన్నా ఒక మాట అన్నారనుకోండి, అన్న తర్వాత దాన్ని మనసుకు తీసుకోగలిగితే పర్వాలేదు. కానీ మనసుకు ప్రతిసారి తీసుకోలేం. ఎప్పుడన్నా ఒకసారి అంటే సరే పోనీలే అని అన్నారేలే మన మనుషులే కదా అని చెప్పేసి మన మనసు బాధపడకుండా ఉంటుంది. కానీ ప్రతిసారి అలా ఉండదు కదా, ఒక్కొక్కసారి చిముక్కుమంటుంది. అంతా అనిపించుకునేదాకా తీసుకొచ్చుకుంది అది మీరేనమాట. అంటే మన అనుకొని మితిమీరిన ప్రేమ ఉండొచ్చు, కాదని ఎవ్వరూ అనరండి. కుటుంబ సభ్యులను తప్పకుండా ప్రేమించాలి, గౌరవించాలి, దానికి ఎవ్వరం కూడా కాదననం. కానీ ఎదుటివారు కూడా దాన్ని అర్థం చేసుకోగలిగి మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది. కానీ చిన్నపిల్లల దగ్గరే అవ్వచ్చు, లేదా పెద్దవాళ్ళ దగ్గరే అవ్వచ్చు, లేదా మన అనుకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి మనుషులు చెప్పుకునేటటువంటి మాటల్లో ఇలా ఏంటంటే కొన్ని సందర్భాలలో వారేంటంటే మనల్ని ఒక్కొక్కసారి చులకనగా చూసే అభిప్రాయాలనేవి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు, ఇలాంటి హద్దులనేవి మీ జీవితానికి బాగా ఉపయోగపడతాయి. కూరలో ఉప్పు ఎక్కువైందనుకోండి తినలేం, టీలో పంచదార ఎక్కువైందనుకోండి తాగలేం. అలా మన జీవితంలో ఏది ఎక్కువైనా కూడా దానిని తీసుకోలేం. ఒక్కొక్కసారి సంతోషం ఎక్కువైనా ప్రమాదమే, ఒక్కొక్కసారి బాధ ఎక్కువైనా ప్రమాదమే. కాబట్టి ఏదైనా సరే మీరు మీ కుటుంబ సభ్యులతో బాగుండండి, కానీ మీ గౌరవాన్ని కాపాడుకునేలాగా మీరు వారితో చనువుగా ఉండటం వల్ల మీరు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అనేది రాదు. లేకపోతే మీ పిల్లలే అవ్వచ్చు, లేదా మీ భార్య అవ్వచ్చు, లేదా మీ భర్త అవ్వచ్చు, ఒక్కొక్కసారి చులకనగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటల వల్ల మీకు బాధ కలిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే మీ యొక్క కష్టానికి వాటికి అక్కడ పెద్దగా గుర్తింపు అనేది ఉండదు. అంటే చేసావులే, అందులో చేస్తున్నారు కదా, నువ్వు చేసావులే, నువ్వేమన్నా స్పెషలా, ఇలాంటివి కొన్ని ఏంటంటే తగులుతూ ఉంటాయి. పెద్దలకు పిల్లలకు ఎదురు చెప్పినప్పుడు అన్ని విషయాల్లో ఇలాంటివి మనం తీసుకోలేం. అలాగే ప్రేమించేటటువంటి వ్యక్తుల దగ్గర చులకనైపోయిన ఆ భావన కూడా మనం తీసుకోలేం. ఇలా భార్యాభర్తల మధ్య గౌరవం తగ్గినా కూడా అది కూడా మనం తీసుకోలేం. కాబట్టి ఏదైనా సరే మనం ప్రేమించి మితిమీరిననేది ఏది ఉండకుండా ఉంటే మీ జీవితానికి అది చాలా సంతోషంగా ఉంటుంది. కొన్ని అనుభవాలు కూడా మీకు ఇలాంటివి ఎదురయ్యే ఉంటాయి. కాబట్టి అవి సరిచేసుకోండి. అవి ఏంటనేది ఇంకా మీకే బాగా అర్థమవుతూ ఉంటుంది. ఇది 3rd పాయింట్. ఇక 4వ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే, కన్యారాశి వారు మామూలుగా చాలా ఓర్పుగా ఉంటారండి. అంటే వీరు చాలా వరకు కూడా వారి పనులు వారు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వీరు ఎవ్వరి పనుల్లో జోక్యం చేసుకోరు. అలాగే వీరి పనుల్లో ఎవరన్నా జోక్యం చేసుకుంటే వీరికి అస్సలు నచ్చదు. ఏదైనా సరే వీరి విషయాల్లో వీరు నిర్ణయాలు తీసుకోవటానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఎదుటివారి విషయాలు ఎక్కువగా కూడా వీరు పట్టించుకోరు. వీరి విషయాలు పట్టించుకుంటే ఏంటంటే ఒక్కొక్కసారి వీరు కంట్రోల్ తప్పుతూ ఉంటారు. అంటే కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు కదా, పదే ఒకే విషయాన్ని ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇలా చేసుకోండి, అలా చేసుకోండి, అది ఇదని చెప్పేసి ఎక్కువగా చెబుతూ ఉంటారు. అలాంటప్పుడు వారి మాటల్లో మంచుందనుకోండి, దానిని మీరు తీసుకోండి, ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. కాకపోతే ఒక్కొక్కసారి మీరు కంట్రోల్ తప్పుతూ ఉంటారు. కట్టలు తెంచుకునేటటువంటి ఆవేశం అనేది మీకు వస్తూ ఉంటుంది. మా విషయాలు మాకు తెలుసు, మీరు చెప్పాల్సినటువంటి పరిస్థితి అనేది లేదు అని చెప్పేసి ఒక్కొక్కసారి ఎంత ఓర్పుగా ఉంటారో ఆ ఓర్పు అంతా కూడా పక్కన పెట్టేస్తుంటారు. వీరిలో ఇంకో కొత్త మనుషులను చూడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు చేసేటటువంటి పొరపాటు ఏంటంటే ఆ కంట్రోల్ అనేది తప్పటం అన్నమాట. అంటే మితిమీరినటువంటి కోపం అనేది తెచ్చుకోవటం. మితిమీరినటువంటి కోపం వల్ల కూడా మీ యొక్క గౌరవం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. నిజమే, మీరు పని ఒత్తిడిలో ఉన్నప్పుడు మనుషులు ప్రతి ఒక్కరూ కూడా అలా ఆవేశపడుతూ ఉంటారు. ఎందుకంటే పని ఒత్తిడి, స్ట్రెస్ ఇలాంటి వాటి వల్ల మనుషులు టెన్షన్ అయిపోతూ ఉంటారు. కానీ ఎదుటివారు అర్థం చేసుకుంటే పర్వాలేదు. ఎదుటివారు దాదాపుగా 90% అర్థం చేసుకోరు. అలాంటప్పుడు ఏంటంటే మీ గౌరవం అనేది తగ్గిపోయి మీకున్నటువంటి స్ట్రెస్కి ఒక అరుపు మీరు అరేస్తే ఆ అరుపును బేస్గా తీసుకొని ఎదుటివారు ఇంకో 10 అరుపులు అరిచేటట్లుగా చేస్తారు.
ఎందుకంటే వాళ్ళు అలా సీరియస్ అవటాన్ని తీసుకోలేరు కదా. తద్వారా మీకు ఆ నీరసం అనేది డబుల్ అవుతుంది. కాబట్టి ఏదైనా సరే ఒక మాటతో కొట్టేసేయండి. కొంతమంది రెచ్చగొట్టడానికే ఉంటారు. ఎదుటివారు రెచ్చగొట్టారని చెప్పి మనం రెచ్చిపోకూడదు. మనం మన కంట్రోల్లో ఉండాలి. అది ఒక్కొక్కసారి చాలా కష్టం అవుతుంది, కానీ కంట్రోల్ అనేది తెచ్చుకొని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఇది కూడా మీరు సరిచేసుకుంటే చాలా మంచిది. ఇక 7వ పాయింట్ వచ్చేటప్పటికి ప్రేమికుల విషయం అండి. ఈ కన్యారాశి వారు ఏంటంటే ప్రేమించే గుణం కలిగి ఉంటారు. అలాగే వీరు ప్రేమించబడతారు కూడా. ప్రేమించే గుణం అనేది వీరికి కూడా ఉంటుంది. అందాన్ని ఆకర్షిస్తూ ఉంటారు. అలాగే కన్యారాశి వారిలో వివాహమైన వారిలో కూడా జీవిత భాగస్వామి చాలా అందంగా ఉంటారు. అలాగే వివాహం కాని వారు ఎవరైనా ఉంటే ప్రేమించుకోవటము, ప్రేమ వివాహాలు చేసుకుందామని చెప్పేసి ఇలాంటి ఆలోచన కలిగి ఉంటారు. ఇష్టమైనటువంటి వ్యక్తులతో ప్రతిరోజు కూడా, లేదంటే రోజు మార్చి రోజైనా సరే కాసేపు ఫోన్లో మాట్లాడి సంతోషపడే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. వీరికున్నటువంటి ఆ స్ట్రెస్ నుంచి కాస్త బయటపడగలుగుతారు. అలాగే ప్రేమించుకునేవారు వివాహాల గురించి మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పకుండా మీ పెద్దవాళ్ళ యొక్క సలహా అనేది కూడా మీకు కావాలి. పెద్దవారి యొక్క అంగీకారం మేరకు మీరు వివాహం చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు కష్టపడి కనిపెంచి పెద్దవాళ్లను చేసి మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెట్టినటువంటి పెద్దవారిని ఎప్పుడూ కూడా అమర్యాదగా మాట్లాడద్దండి. ఏ పనైనా సరే వారికి చెప్పే చేయండి. అలా చేయటం వల్ల వారి యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడూ కూడా మీకు ఉంటాయి. వారి మనసు అనేది సంతోషపడుతుంది. కాబట్టి ప్రేమ వివాహాలు ఒక 50% మంది చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఒక 50% మాత్రం పెద్దవారు కుదిరించినటువంటి వివాహాలు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే వైవాహిక జీవితం కూడా వీరికి బాగుంటుంది. వైవాహిక జీవితం కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే కొంతమందికి వివాహాలు ఆలస్యమే ఎదురు చూస్తూ ఉంటారు. వారికి కూడా తప్పకుండా వివాహాలు అనేవి జరుగుతాయి. మీరు కంగారు పడాల్సినటువంటి పని అయితే ఏమీ లేదు. ఇక 8వ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు బాగుంటుందండి. బాగా చదువుతారు. మంచిగా ఒక శ్రద్ధతో, ఒక బాధ్యతతో, ఒక స్థాయికి ఎదగాలి అన్నటువంటి ఒక పట్టుదలతో వీరు చదవడం అనేది జరుగుతుంది. అయితే ఒక్కొక్కసారి చదువును పూర్తిగా అశ్రద్ధ చేసేస్తూ ఉంటారు. అప్పుడేంటంటే పేరెంట్స్ కొంచెం కేర్ తీసుకోవాలి. ఒక్కొక్కసారి వీరు మాట కూడా వినకపోవచ్చు, కానీ వీరికి చెప్పుకునేటటువంటి పద్ధతిలో నిదానంగా చెప్పుకుంటే తప్పకుండా వీరు మాట వింటారు. ఎందుకంటే కొంచెం స్నేహితుల వల్ల, అలాంటి వారి వల్ల కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటారు. కాబట్టి వారు మాట్లాడేటటువంటి స్నేహితులు కూడా సరిగ్గా ఉన్నారా లేదని ఒకసారి తల్లిదండ్రులు కూడా గమనించగలగాలి. అలా చేయటం వల్ల మీ బిడ్డల భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే వారి కోసం మీరు అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు, వారిని ఒక స్థాయిలోకి తీసుకురావాలని. కాబట్టి పిల్లల్ని మీరు ఎంతసేపటికి చదివిస్తున్నామా లేదా ఇలాంటివే కాకుండా అసలు వారి వెనకమాల ఏం జరుగుతున్నాయనేవి కూడా మీరు ఆలోచించగలిగితే మీకు ఈ సలహా కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు వచ్చేటప్పటికి ఎదురుగా ఒక రకంగా ఉంటుంటే చాటుగా ఒక రకంగా ఉంటున్నారు. ఇది అందరికీ వర్తించదండి, కొంతమందికి మాత్రమే గుర్తుంచుకోండి. కొంతమంది పిల్లలు చేయి దాటిపోయేదాకా తల్లిదండ్రులు గమనించలేకపోతున్నారు. కాబట్టి పిల్లల మీద ఎప్పుడు కూడా మనం ఎదురుగా ఉన్నప్పుడే కాకుండా వారి యొక్క ప్రతి విషయంలో కూడా ఒక దృష్టి అనేది మనం ఉంచగలిగితే మనకు భవిష్యత్తులో ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి. వారి జీవితం కూడా చాలా బాగుంటుంది. ఇది 8th పాయింట్. ఇక 9వ పాయింట్ వచ్చేటప్పటికి కన్యారాశి వారికి శత్రువుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. శత్రువులంటే పగబట్టుకుని బయట నుంచి ఎక్కడో రారు. మన టైం బాగున్నప్పుడు ఇంట్లో మీ ఇళ్లలోనే ఉంటూ ఉంటారు. కాబట్టి ఏదైనా సరే, ఏ విషయమైనా సరే మీకు శత్రువులు అవ్వకుండా ఉండే విధంగా చూసుకోవాలి. అంటే కొన్ని పర్సనల్స్ అనేవి తప్పకుండా ఉండాలండి. ఒక్కొక్కసారి భార్యాభర్తల మధ్య కూడా కొన్ని పర్సనల్స్ అనేవి ఉండాలి. చెప్పుకోగలిగిన మాట చెప్పుకొని, ఇది చెప్తే ఏదైనా ఇబ్బందులు వస్తాయని అనుకున్నప్పుడు అలాంటి మాటను దాచేసేయాలి. అలా కాకుండా ప్రతిదీ చెప్పుకొని తర్వాత అయ్యో చెప్పేసామని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అది మీరు మర్చిపోయినా, మీరే పొరపాటు చేయకుండా వారికి చెప్పినా కానీ ఎదుటివారు మాత్రం అది మనసుకు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మనకు సమస్యలు తెచ్చిపెట్టేది మన నోటి మాటే అని గుర్తుంచుకోండి. మన నోటి మాట వల్లే శత్రువుల్లాగా, మిత్రువుల్లాగా ఎదుటివారు ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అవసరానికి మించి అతిగా మాట్లాడటం వల్ల ఏంటంటే అవి చాలా ఇబ్బందులు తెచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మాటలో కానివ్వండి, పనుల్లో కానివ్వండి, కొన్ని హద్దులు అనేవి మీరు ఏర్పాటు చేసుకోగలిగితే మీ భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఈ కన్యారాశి వారికి అధిపతి బుధుడు కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన దేవతలను పూజించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. బుధుడు విష్ణుమూర్తికి సంబంధించిన గ్రహం. అందువలన శ్రీ మహావిష్ణువును లేదా ఆయన అవతారమైన శ్రీకృష్ణుణ్ణి పూజించడం అత్యంత శ్రేయస్కరం. విష్ణు సహస్రనామం పఠించడం, బుధవారాల్లో విష్ణు ఆలయ సందర్శన మీకు బాగా మేలు చేస్తుంది. బుధుడు జ్ఞానకారకుడు కాబట్టి సకల విఘ్నాలను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే వినాయకుణ్ణి పూజించడం కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది.
ముఖ్యంగా బుధవారం రోజున వినాయకుణ్ణి ఆరాధించడం చాలా శుభప్రదం. అలాగే మీకున్నంతలో బుధగ్రహ అనుగ్రహం కోసం కన్యారాశివారు దానం చేసేటప్పుడు ఆకుపచ్చ రంగు వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. అంటే పచ్చి పెసలు లేదా పెసరపప్పు దానం చేయడం చాలా మంచిది. ఆకుపచ్చ రంగు దుస్తులు, కూరగాయలు లేదా ఇతర ఆకుపచ్చ వస్తువులను పేదవారికి లేదా విద్యార్థులకు దానం చేయవచ్చు. ఆవులకు పచ్చి గడ్డి లేదా ఆకుకూరలు తినిపించడం వలన బుధగ్రహ దోషాలు తొలగి మీకు శుభం కలుగుతుంది. ఈ దానధర్మాలను బుధవారం రోజున చేయడం మీకు మరింత ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ కన్యారాశివారు భగవంతుని పట్ల నిష్కపటమైన భక్తి, నిస్వార్థ సేవ, మంచి పనులు చేయడం వలన ఎల్లప్పుడూ మీకు శుభమే కలుగుతుంది. ఇవండి కన్యారాశివారి గురించినటువంటి 9 నిజాలు. ఈ 9 పాయింట్స్లో మీకు ఏ పాయింట్ దగ్గరగా ఉంది అనే విషయం మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.